బాక్సాఫీస్ దగ్గర మొదలవ్వడం ఊహకందని అంచనాలతో మొదలైన ప్రమోషన్స్ జరుపుకోవడం మాత్రం అట్టర్ ఫ్లాప్ అనిపించే రేంజ్ ప్రమోషన్స్ ను జరుపుకున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల వార్ 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ముందుగా ప్రీమియర్ షోలకు పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చినా కానీ అది తెలుగు ఆడియన్స్ కి లోకల్ లెవెల్ కి వచ్చేసరికి మాత్రం డే అంతా కంప్లీట్ అయ్యే టైంకి ఏ రేంజ్ కి వెళ్ళిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మ్యాట్నీ షోల సమయానికి పర్వాలేదనిపించే విధంగానే ఉన్నప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో ఫ్యామిలీ ఆడియన్స్ అలాగే కామన్ ఆడియన్స్ థియేటర్ కి తరలి రావడంతో వాళ్ళ నుండి సినిమాకు ఇప్పుడు మొత్తం మీద ఎలాంటి టాక్ వస్తుందనేది గమనిస్తే ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ డోస్ మరీ ఎక్కువైన ఫీలింగ్ కలిగిందని ముందు నుండే చెబుతూ ఉండగా ఆ యాక్షన్ డోస్ కొంచెం ఇబ్బంది కలిగించగా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల ఆకట్టుకున్న నెగటివ్ షేడ్స్ కొంచెం ఇంపాక్ట్ ను చూపించాయని, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ల సీన్స్ మాత్రం బాగా వచ్చాయని, అలాగే ఎన్టీఆర్ కి ఎలివేషన్ సీన్స్ బాగా పడ్డాయని చెప్తూ ఉన్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ డోస్ కొంచెం ఎక్కువైనా కానీ ఓవరాల్ గా ఒకసారి చూసే విధంగా సినిమా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ నుండి టాక్ అయితే సినిమాకు వినిపిస్తూ ఉంది. ఇక రెగ్యులర్ అలాగే కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే మాత్రం సినిమాలో అసలు స్టోరీ పాయింటే లేదని, అసలు ఏముందని సినిమాను ఎన్టీఆర్ ఒప్పుకున్నాడో తనకే తెలియాలి అనే విధమైన కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల. కానీ ఉన్నంతలో డైరెక్టర్ ఎన్టీఆర్ ని బాగానే ప్రజెంట్ చేసినా కానీ స్టోరీలో దమ్ము లేకపోవడం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని అంటూ ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ కి లీడ్ పేర్ పెట్టకపోవడం, ఎన్టీఆర్ క్యారెక్టర్ ని కొంచెం గ్రే షేడ్స్ తో చూపించడం లాంటివి ఇంపాక్ట్ చూపించాయని, సెకండ్ హాఫ్ డ్రాగ్ అవ్వడం ఎక్కువయిందని, అలాగే వార్ కి సిమిలర్ గానే వార్ 2 ప్లాట్ ఉండటం, కథ పాయింట్ రొటీన్ గానే గెస్ చేసే విధంగానే ఉండటం, ట్విస్ట్లు టర్న్లు పెద్దగా ఇంపాక్ట్ ను క్రియేట్ చేయలేకపోవడం సినిమాకు డ్రాబ్యాక్స్ అని అంటూ ఉన్నప్పటికీ ఓవరాల్ గా యాక్షన్ లవర్స్ ఇష్టపడే రేంజ్ లో మాస్ మూమెంట్ సినిమాలో ఉండటం, ఎన్టీఆర్ ని బాగానే ప్రజెంట్ చేయడంతో ఫ్యాన్స్ వరకైతే బాగానే ఉండవచ్చు అని అంటూ ఉన్నారు. ఓవరాల్ గా వీళ్ళ నుండి సినిమాకు యావరేజ్ కి అటు ఇటుగా టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మొత్తం మీద త్రూ అవుట్ డే అంతా చూసుకుంటే సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఫైనల్ గా యావరేజ్ కి అటు ఇటుగానే టాక్ అయితే వినిపిస్తూ ఉందని చెప్పాలి. రెగ్యులర్ మూవీ లవర్స్ అయినా కామన్ ఆడియన్స్ అయినా యాక్షన్ పార్ట్ వరకు పర్వాలేదనిపించే విధంగా ఇష్టపడతారు కాబట్టి ఒకసారి సినిమాను చూడొచ్చని, లెంత్ కొంచెం 10-15 నిమిషాలు తగ్గించి ఉంటే క్రిస్ప్ రన్ టైమ్ తో ఒకసారి ఈజీగా చూడొచ్చు అనిపించే విధంగా సినిమా ఉండేదని అంటూ ఉన్నారు. ఫైనల్ గా సినిమాకు డే అంతా కంప్లీట్ అయిన తర్వాత యావరేజ్ లెవెల్ రెస్పాన్స్ అయితే సొంతమైందని చెప్పాలి. మరి ఈ టాక్ తో ఎన్టీఆర్ బాక్సాఫీస్ దగ్గర సినిమాను సేఫ్ జోన్ లో కనుక నిలపగలిగితే అది బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ఊచకోతగా నిలుస్తుందని చెప్పవచ్చు. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.